నాగబంధం. ఇది ఆల్రెడీ జూలై 3న థియేటర్ రిలీజ్ అయిందనమాట. ఆ రోజైతే నేను మూవీ అయితే చూడలేదు. ఇప్పుడు మనకైతే అమెజాన్ ప్రైమ్‌కి అయితే స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే బ్రహ్మ కమలం కోసం కొంతమందైతే ట్రై చేస్తుంటారనమాట. ఎందుకంటే అది చాలా పవర్‌ఫుల్. దాన్ని అడ్డుకోవటానికి మన హీరో అయితే కాపాడుతూ ఉంటాడు. లాస్ట్‌కి ఏం జరిగిందనేసి ఒక ప్లాట్ అనమాట. ప్లాట్ చూస్తేనే చాలా రొటీన్‌గానే ఉందనమాట. మరి ప్లస్ పాయింట్ గురించి, మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే ఇంటర్వెల్ సీన్ అయితే అద్దిరిపోయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న ఎమోషనల్ సీన్స్ గానీ, ఆ రైటింగ్ గానీ, ఆ యాక్షన్ సీక్వెన్స్ గానీ, ఎలివేషన్ సీన్స్ గానీ టోటల్‌గా టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి హై అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఆ ఇంటర్వెల్ సీన్ అయితే. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందనమాట. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే నాకైతే డీసెంట్ అయితే అనిపించింది. కొన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ గానీ, సీజీ వర్క్ అయితే చాలా అనిపించింది నాకైతే. ఇది నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించాయనమాట. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఆ స్టోరీ ఏందో, ఆ స్క్రీన్ ప్లే ఏందో, అసలు ఆ నరేషన్ ఏందో నాకైతే అస్సలు నచ్చలేదనమాట. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంత కన్ఫ్యూజింగ్‌గానే వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనకైతే ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటారనమాట యాక్టింగ్ అయితే. అండ్ కొంతసేపు ఏమో నాగబంధం అంటాడు, ఇంకొంతసేపు ఏమో కమర్షియల్ అంటాడు, ఇంకొంతసేపు ఏమో యాక్షన్ సీక్వెన్స్ అంటాడు, ఇంకొంతసేపు ఏమో ఎమోషనల్ సీన్స్ అంటాడు. అరే ఏదైనా కరెక్ట్‌గా చూపెట్టరా భయ్! ఏదైనా కరెక్ట్‌గా చూపెట్టి కరెక్ట్‌గా తీసుకెళ్ళు అంటే లేదనమాట. అంత కన్ఫ్యూజింగ్‌గానే తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే లవ్ సీన్స్ అనమాట. హీరో, హీరోయిన్ లుక్కు పన్న సాంగ్ అనమాట. అసలు వీళ్ళు ఎప్పుడు చూసుకున్నారు? ఎప్పుడు లవ్ చేసిళ్ళు? ఎప్పుడు సాంగ్ వచ్చింది? మరి ఆ సాంగ్ అన్నా బాగుంటుందంటే లేదనమాట. మొత్తం రొమాన్స్ సాంగ్ అనమాట. అరే మీరు దేవుళ్ళ సినిమా తీస్తున్నారా? లేకపోతే రొమాన్స్ సినిమా తీస్తున్నారా? అసలు ఏం తీస్తున్నారా భయ్ అని ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. విలన్‌ది క్యారెక్టర్ అసలు వాని క్యారెక్టర్ ఏంది? అసలు వాని మోటివ్ ఏంటిది? అంతగనం ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? లాస్ట్‌కి ఏమైంది? అసలు వాడు ఏందిరా భయ్ అని ఫీలింగ్ అయితే కలుగుతుందనమాట. అలాగే ట్విస్ట్ అండ్ టర్న్స్ అనమాట. ఏదో పెడదాం తీ ఒక ట్విస్ట్ అన్నట్టయితే పెట్టుకుంటూ వెళ్ళిపోయారు తప్ప అసలు ఒక్క ట్విస్ట్ కూడా అరే వావ్ అనిపించేంత ఏది లేదు అలాగే నాకు మూవీ అంతా అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా కోపం అయితే వచ్చింది. ఎందుకంటే లాస్ట్‌కి మనకైతే పార్ట్ 2 ఉందనేసి రివీల్ అయితే చేశారనమాట. అసలైన స్టోరీ పార్ట్ 2లో ఉంటుందనేసి కూడా చిన్నగా అయితే రివీల్ అయితే చేశారు. అసొంటప్పుడు పార్ట్ 1 ఎందుకు రిలీజ్ చేసినావు? ఎందుకు ఇంత చెత్త చెత్త చేసినావు? అది కూడా 3 గంటలనమాట. ఇక అంతే ఇక చెప్పుకుంటా పోతే ఇక చాలా అంటే చాలా బొక్కలైతే ఉంటాయన్నమాట. ఎందుకు ఈ అవసరమా అనిపించింది నాకే. ఇక నాకైతే నచ్చలేదు మూవీ. ఒకవేళ చూడాలనుకుంటే మీ ఇష్టం. మీరు చూస్తే చూడాలి లేకపోతే లేదు. నాకైతే నచ్చలేదు. రివ్యూ కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.